ప్రియులారా, బహుగా ఫలించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. 2 విషయాలు జరగాలి. మొదటి విషయం ఏంటంటే, ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయంలో మరి 2వ వచనంలో ప్రభు చెప్తున్నారు, మీరు ఎక్కువగా ఫలించాలంటే మీలో పనికిరాని తీగలు తీసివేయబడాలి. ఈ రోజున చాలామంది బహుగా ఫలించలేకపోవడం కారణం ఏంటంటే, వారి జీవితంలో ఉన్నటువంటి పనికిరాని తీగలు, పనికిరాని విషయాలు, పనికిరాని మాటలు, పనికిరాని చూపులు, పనికిరాని వ్యర్థమైనటువంటి పనులన్నిటి వలన వారు ఫలించలేకపోతున్నారు, బహుగా ఫలించలేకపోతున్నారు. వారి జీవితము దేవుని మహిమపరచబడట్లేదు. కనుక దేవుడు సెలవిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా, నీ జీవితంలో ఎప్పుడైతే పనికిరాని తీగలు తీసివేసుకుంటావో అప్పుడు నీ జీవితం ద్వారా నీవు బహుగా ఫలిస్తూ ప్రభువుని మహిమపరచగలవు. 2వ విషయాన్ని కూడా ప్రభు అని యేసు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 5వ వచనంలో మనం చూసినట్లయితే, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, ఎవడైనా యందు నిలిచి ఉంటేనే అతడు మరి బహుగా ఫలిస్తాడు అని 5వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా పనికిరాని తీగలు మనలో నుంచి తీసివేయబడాలి. 2వదిగా మనము ప్రతిరోజు కూడా యేసయ్యతో కనెక్షన్ కలిగి ఉండాలి. అనగా ప్రార్థన చేయాలి. నిద్ర లేవగానే మరి ప్రార్థన అనేటువంటి అనుభవంలో నీవు ఉండాలి. నిద్రపోయే ముందు ప్రార్థన అనే అనుభవంలో ఉండాలి. పనికి ముందు, పని తర్వాత, మరి సమయం దొరికినప్పుడల్లా ప్రభుతో కనెక్షన్, యేసయ్యతో నీవు కనెక్షన్ భూమి మీద కలిగి ఉంటే నీవు ఖచ్చితంగా బహుగా ఫలిస్తావు. ఖచ్చితంగా ఆయనలో నుంచి నీకు సారం వస్తుంది, జీవం వస్తుంది. తద్వారా నువ్వేమవుతావంటే బహుగా ఫలిస్తూ తండ్రి అయిన దేవుని మహింపరిచే పాత్రగా ఉంటావు. దేవుడి మాటలు నీ జీవితంలో ఫలింపచేయునుగాక.